చాలా అంటే చాలా రుచిగా నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. పచ్చిమిరపకాయలతో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం పచ్చిమిర్చి తీసుకొని తుడాలు తీసేసుకోవాలండి. అలాగే ఈ పచ్చిమిర్చికి ఘాట్లు అనేది పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మనం ఈ రెసిపీ అనేది పచ్చిమిర్చి ఉల్లిపాయ కాంబినేషన్తో తయారు చేసుకుంటున్నాము. ఇలా పచ్చిమిరపకాయలకి ఘాట్లు పెట్టుకున్న తర్వాత చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలండి. చింతపండుని ఈ విధంగా చిన్న గిన్నెలోకి తీసుకొని నీళ్లు పోసుకొని ఈ నీటిని వేడి చేసుకోవాలి. నీళ్లు కొంచెం సేపటికి వేడెక్కిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని 2 చెంచాల వరకు బియ్యం వేసుకోండి. ఈ రెసిపీకి బియ్యాన్ని అప్పటికప్పుడు వేయించుకొని తయారు చేసుకోవాలండి. బియ్యం వేగిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఈ వేయించుకున్న బియ్యాన్ని మిక్సీ పట్టేసుకున్న ఈ బియ్యపు పిండిని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండీలోకి నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలాగే పావు చెంచా వరకు ఆవాలు వేసుకోండి. ఆవాలతో పాటు జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఘాట్లు పెట్టేసుకున్నాం కదా, పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చితో పాటు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయల్ని ఇక్కడ ముక్కలుగా కట్ చేసుకోలేదు. ఇక్కడ మనం పచ్చిమిర్చి ఉల్లిపాయ కాంబినేషన్తో పులుసు అనేది తయారు చేసుకుంటున్నామండి. కాబట్టి ఉల్లిపాయలాగే వేసేసుకున్నాను. కలుపుకునే ముందుగా కొంచెం ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిరపకాయల వాసనతో ఈ పులుసు అనేది చాలా కమ్మగా ఉంటుందండి. అలాగే ఈ పచ్చిమిర్చి వాసన అనేది ఉల్లిపాయలకు కూడా బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులోకి పసుపు అలాగే కారం వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలండి. ఉల్లిపాయని పచ్చిమిర్చిని ఉడికించుకోవటానికి తగినన్ని నీళ్లు పోసుకొని ఉల్లిపాయ అనేది కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడే ఇందులోకి బెల్లం కూడా వేసుకోండి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. ఇందులోకి ఇప్పుడే మనం ఉప్పు కూడా వేసుకొని ఉడికించుకుంటే మనకి ఉల్లిపాయకి పచ్చిమిర్చికి ఉప్పు బెల్లం అనేది బాగా పడుతుంది. మరియు ఉల్లిపాయ ఉడికే లోపల చింతపండును కూడా పులుసు తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. అలాగే ఇక్కడ మనం వేయించుకున్నాం కదా ముందుగానే ఈ బియ్యాన్ని కూడా మిక్సీ పట్టేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉల్లిపాయ చక్కగా ఉడికిపోయింది. అలాగే పచ్చిమిర్చి కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి పులుసు వేసుకోవాలి. పులుసు వేసుకున్న తర్వాత ఇంకొక అరకప్పు వరకు నీళ్లు వేసుకొని పులుసులోని పచ్చిదనం అంతా పోయే వరకు ఒక 2 పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకునేటప్పుడు మళ్ళీ ఉప్పు వేసుకున్నానండి. చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా కొంచెం సేపు ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత మనకి చింతపండు పులుసు పచ్చివాసన అనేది పోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్నాం కదా ఈ బియ్యాన్ని మిక్సీ పట్టేసుకున్నాను కాబట్టి 1 స్పూన్ వరకు బియ్యపు పిండిని నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఈ బియ్యపు పిండి నీటిని పులుసులో వేసుకొని కొంచెం చిక్కబడే వరకు ఉడికించుకుంటే చాలండి. పచ్చిమిరపకాయ అలాగే ఉల్లిపాయ కాంబినేషన్తో పులుసు అనేది రెడీ అయిపోయినట్లే. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. అన్నంలోకి సూపర్గా ఉంటుంది. మరి మీ అందరికీ పచ్చిమిర్చి పులుసు వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.